2026 టీ20 ప్రపంచ కప్ క్లోజింగ్ సెరమనీ ఘనంగా జరగనుంది. ఇవాళ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగబోయే భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కు ముందు ఈ గ్రాండ్ ఈవెంట్ షెడ్యూల్ అయింది. ఈ ఈవెంట్ లో అంతర్జాతీయ పాప్ స్టార్ రికీ మార్టిన్ నృత్య గాన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కొన్ని హిట్ పాటలతో అతను అభిమానులను ఉరుతొలగించనున్నాడు. ఈ ఈవెంట్ లో ప్రముఖ పంజాబ్ సింగర్ షుఖ్బీర్, ఫేమస్ గాయని పాల్గొని పటాక్ కూడా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ స్టేడియంలోని మ్యాచ్ ప్రారంభానికి గంటన్నర ముందు మొదలవుతుంది. అంటే సాయంత్రం 5:30 ఈ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక మ్యాచ్ తో పాటు ఈ ఈవెంట్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే జియో హాట్స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. కాగా అహ్మదాబాద్ గడ్డపై న్యూజిలాండ్ తో అల్టిమేట్ టైటిల్ ఫైట్ కు సూర్యసేన సిద్ధమైంది. ఈ ఫార్మేట్ లో ఎవరికి సాధ్యం కాని ఘనతలను సొంతం చేసుకునేందుకు ఇండియా వేయాల్సింది మరొక్క అడుగే, గెలవాల్సింది ఇంకొక మ్యాచ్ లోనే, పడగొట్టాల్సింది ఒక్క న్యూజిలాండ్ నే. స్టేడియంలో 1,00,000 మంది దన్ను, కోట్లాది మంది అభిమానుల ఆశీస్సులతో బరిలోకి దిగనున్న టీమిండియా మూడోసారి జగ్గజేతగా నిలవాలని, అహ్మదాబాద్ కు బాస్య అవ్వాలని చూస్తుంది. నెల రోజుల క్రికెట్ ప్రపంచాన్ని తొలగించిన టీ20 వరల్డ్ కప్ కథ క్లైమాక్స్ కు వచ్చింది. ఓ వైపు ఫేవరెట్ హోదాగా న్యాయం చేస్తూ దూసుకొచ్చిన టీమిండియా, ఇంకో వైపు అంచనాలకు మించి రాణిస్తున్న న్యూజిలాండ్ వరల్డ్ లార్జెస్ట్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ రోజు అంతిమ పోర్లు అమితుమి తేల్చుకోనున్నాయి. ఈ సమఉజ్జీల సమరంలో ఇండియా 140 కోట్ల ప్రజల అంచనాల భారాన్ని మోస్తూ బరిలోకి దిగబోతుంది. 2023 నవంబర్ 19న ఇదే స్టేడియంలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడిపోయినప్పుడు రోహిత్ శర్మ కన్నీటి పర్యంతం అవ్వగా 93,000 మంది ప్రేక్షకులు ఉన్న స్టేడియం మొత్తం మోగబోయింది. ఆ బాధను మోస్తూ వచ్చిన ఇండియా 2024 టీ20 వరల్డ్ కప్ గెలవగా రోహిత్ చేదు జ్ఞాపకాలను కొంతవరకు తుడిచివేశాడు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్స్ లోని టీ20 వరల్డ్ కప్ ను నిలబెట్టుకుని ఈ ట్రోఫీని 3 సార్లు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించాలని ఇండియా చూస్తుంది. కెప్టెన్ గా సూర్య తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవడంతో పాటు మోదీ స్టేడియంలో 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమి వేదనకు పూర్తిగా ముగింపు పలకాలని అనుకుంటున్నాడు. మరోవైపు ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ వరల్డ్ కప్ నెగ్గకపోయినా న్యూజిలాండ్ ఈసారైనా ఆ లోటును పూడ్చుకోవాలని చూస్తుంది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ చాలా హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. బ్యాటింగ్ బౌలింగ్ కు సమతూకంగా అనుకూలించే ఈ పిచ్చిపై అత్యుత్తమంగా రాణించినోడిదే విజయం.